సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ స్ప్రింగ్ ఫీల్డ్ ఇన్ఫ్రా కాలనీలో మొక్కలు నాటారు చెప్యాల రాజేశ్వరరావు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి మేఘనారాణి కూతురు హితిక్షారావుతో కలిసి మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే సంస్కృతిని మన ముందుకు తీసుకొచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ వర్యులు శ్రీమతి శ్రీ మేఘనారాణి మరియు చెప్పాల రాజేశ్వరరావు గారి వివాహ వార్షిక సందర్భంగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ దంపతులు ఇద్దరు కూడా నిష్కల్మష మనస్కులు, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం కోరుకునే పుణ్య దంపతులు. ఇలాంటి దంపతులు ఇలాంటి పండుగలు 100 సంవత్సరాల పైగా చేసుకొని ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో మనసాక్షితో మన పిల్ల పాపలతో అంతకుమించి పూర్తిస్థాయి మానసిక సంతోషంగా ఉండాలని వీరికి ఈ వివాహ వార్షిక దినోత్సవం సందర్భంగా పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదాలు, కేటీఆర్ గారి ఆశీర్వాదాలు, హరీష్ రావు గారి ఆశీర్వాదాలతో పాటు సంతోష్ రావు గారి ఆశీర్వాదాలు, అదేవిధంగా విశేషమైన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన గజ్వేల్ ఆధ్వర్యం తరఫున వారికి మరొకసారి వివాహ వార్షిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఆ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నా సతీమణి మేఘనారాణి మరియు నా కూతురు హితిక్షారావుతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం వల్ల మన ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం కోరుతూ, అలాగే ఈ మొక్కలు నాటే సంస్కృతిని మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వారి వివాహ వార్షిక సందర్భంగా, జన్మదిన సందర్భంగా మొక్కలు నాటాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే సంస్కృతిని నమస్కారం, ధన్యవాదాలు.